అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తూ ఉన్నటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయినటువంటి ఘటనకు సంబంధించి ఇది నిజంగా చెప్పాలంటే భారతదేశంలో జరిగినటువంటి ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇంత పెద్ద ప్రమాదం జరగడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చాలామంది ఎంతో ఆశలతోటి, అంతేకాకుండా కొంతమంది కొత్త జీవితాలను ప్రారంభించడం కోసం లండన్కి బయలుదేరినటువంటి వాళ్ళంతా కూడా సజీవ దహనమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడుగా బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ విమాన ప్రమాదానికి కారణాలేంటి అనేటటువంటి దాని మీద ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ కావచ్చు, అంతేకాకుండా విమానయాన రంగంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు ఈ అంశం మీద స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ప్రాథమిక నివేదికను బట్టి 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది విశ్లేషించడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా అన్ని అంశాలను కూడా క్రోడీకరించి వాటన్నిటిని కూడా విశ్లేషిస్తే అసలు ఏంటి ప్రమాదానికి కారణం అనే దాని మీద ఒక కొలిక్కి రాలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరినటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చేటటువంటి సందర్భంలో విమానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒక ప్రయాణికుడు తీసినటువంటి వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో టచ్ ప్యాడ్స్ కావచ్చు, అంతేకాకుండా ఏసీ సరిగా రావట్లేదు అని చెప్పేసి అతను ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే కూలిపోయినటువంటి విమానానికి సంబంధించినటువంటి వీడియో అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని సరిగా ప్రయాణానికి సంసిద్ధం చేశారా అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే మొదటిగా కారణంగా చెప్తున్నది ఏంటంటే 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం. సో 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ లేవు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకవేళ పక్షులు కానీ ఢీకొడితే, పక్షులు ఢీకొట్టడం వల్ల 2 ఇంజన్లలో సాంకేతిక సమస్య వచ్చి అవి బర్న్ అయితే దానివల్ల ఇది వేగం అంటే పైకి వెళ్ళేటటువంటి వేగాన్ని పుంజుకోవడం సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేసి ప్రాథమికంగా గుర్తించినటువంటి పరిస్థితి. దీంతోపాటు 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ ఉంది. దీంతోపాటు భారీ ఎత్తున అందులో ఫ్యూయల్ ఉంది. మరి ఇంత పెద్ద లగేజ్ తోటి ఒకసారిగా టేకాఫ్ అయ్యేటటువంటి క్రమంలో టేకాఫ్ చివరి వరకు కూడా వెళ్ళి అక్కడ అధిక బరువు వల్ల అది వేగం పుంజుకోకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇక ఏమీ చేయలేనటువంటి స్థితిలో గత్యంతరం లేక లిఫ్ట్ ఆఫ్ చేసి ఉండవచ్చు అనేటటువంటి దాని మీద కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే వేగం అందుకోలేకపోయిందో 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారో ఈ సందర్భంలో అది వెళ్ళి అక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేసి కూడా 2వ అంశంగా చెబుతూ ఉన్నారు. ఇక 3వ అంశం ఏంటి అంటే విమానానికి సంబంధించి ఎవరైతే దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి విచారిస్తున్నారో విచారణ బృందం వెళ్ళి చూసినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ దానికి సంబంధించినటువంటి విమానానికి సంబంధించి ల్యాండింగ్ గేర్ అనేది ఉంటుంది. సో ఈ ల్యాండింగ్ గేర్ అనేది కిందకి ఉండడం అంటే ఇది అసాధారణ స్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందో అప్పుడు వెంటనే ల్యాండింగ్ గేర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే ల్యాండింగ్ గేర్ బయటికి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అంటే కిందకి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనిది కూడా అసలు ఏం జరిగింది అనేటటువంటి అనుమానాలకి తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఏదైతే ఈ ల్యాండింగ్ గేర్ ఏదైతే ఉందో మొదట ఒక ఇంజన్ ఫెయిల్ అయి ఉంటుంది. ఇక 2వ ఇంజన్కి సంబంధించి పక్షి ఢీ కొట్టడం వల్ల అదేమన్నా ఫైర్ అవ్వడం వల్ల ఈ ల్యాండింగ్ గేరు కిందకి రావాల్సి వచ్చిందా, లేకపోతే అత్యవసర ల్యాండింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడా, అలాగే మేడే కాల్ చేశాడు ఏటీసీకి అక్కడ ఉన్నటువంటి పైలట్, ఆ సందర్భంలో జరిగినటువంటి సంభాషణ ఏంటి, అసలు బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా తెలిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు ఇది చాలా సుదూర ప్రాంతానికి అంటే లండన్కి వెళ్లాల్సినటువంటి వెహికల్ కావడం, దీంతో భారీ ఎత్తున ఫ్యూయల్ ఉండడం. సో ఫ్యూయల్ ఉండడంతో ఒక్కసారిగా ఇది కూలిపోవడంతో విస్ఫోటనం చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతి విమానం కూడా వెళ్ళేటువంటి సందర్భంలో రెక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజన్లు ఫెయిల్ అయితే ఓకే, ఇంజన్లు కాకుండా రెక్కల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, దాంట్లో ఫ్లాట్లు అని 2 ఉంటాయి. అవి సరిగ్గా పనిచేసాయా లేదా అనేటటువంటి దాని మీద సరైనటువంటి ఆడిట్ జరిగిందా అనేటటువంటి దాని మీద కూడా అనేక రకరకాల భిన్నవాదనలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు 2వ ఇంజన్ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా విమాన ప్రమాదం ఆ
అసాధారణ స్థితిలో ఉండడం, అంతేకాకుండా ఏదైతే ల్యాండింగ్ గేరు బయటికి అంటే కిందకి ఉండడం, సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది ఒక మిస్టరీగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి అంశం మీద అయితే సరైనటువంటి స్పష్టత రానటువంటి పరిస్థితి కూడా ఉంది. వాస్తవంగా అయితే ఒక విమానాన్ని నడిపేటటువంటి సందర్భంలో ఆ విమానానికి సంబంధించి రెగ్యులర్ షెడ్యూల్ మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది సరిగా చేశారా లేదా, దాంతోపాటు ఫ్లయింగ్ అవర్స్ వారీగా మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఒక ఫ్లైట్ ఎంత ఫ్లై చేసింది అనేటటువంటి దానికి ఆ గంటలకు సంబంధించి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కారు కొన్నాం, కారు కొంటే ఇన్ని కిలోమీటర్లకి మనం సర్వీస్ చేయాలి, లేదు ఇంత దూరం వెళ్తే సర్వీస్ చేయాలి అనేటటువంటి ఏ విధంగా అయితే మెయింటెనెన్స్ ఉంటుందో, అలాగే ఒక విమానం ఎన్ని గంటలు గాల్లో ఎగిరింది అనే దాన్ని బట్టి మెయింటెనెన్స్ అనేది అక్కడ ఉంటూ ఉంటుంది. సో అది సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశం. అంతేకాకుండా పార్ట్స్ లైఫ్ స్పాన్కి సంబంధించి అంటే విమానంలో ఉండేటటువంటి ప్రతి పార్ట్ కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది భూమి మీద వెళ్ళేటటువంటి వెహికల్ కాదు, ఆకాశంలో వెళ్ళేటువంటి వెహికల్. సో వెంటనే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి దానికి ఉండేటటువంటి ప్రతి పార్ట్ కూడా చాలా కీలకం. అయితే ఆ పార్ట్కి సంబంధించినటువంటి లైఫ్ స్పాన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ సరిగా ఉందా లేదా అనేది కూడా చూశారు. దీంతోపాటు ఫ్లైట్ ఎప్పుడైనా సరే టేక్ ఆఫ్ అయ్యే ముందు, ఆ ప్రయాణం మొదలయ్యే ముందు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆడిటింగ్ జరుగుతుంది, చెకింగ్ చేస్తారు, ఆ చెకింగ్ ఏమైనా చేశారా లేదా, అంతేకాకుండా టెక్నికల్కి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, అంతేకాకుండా మెయింటెనెన్స్కి సంబంధించి గతంలో మెయింటెనెన్స్ పంపించిన సందర్భంలో సరైనటువంటి మెయింటెనెన్స్ చేసి పంపించారా లేదా, మరమ్మతులు చేసి పంపించారా లేదా, 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ విమానానికి సంబంధించి గతంలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యలు ఏంటి, అసలు బోయింగ్ 787కి సంబంధించి మొదటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా సరే ఈ బోయింగ్ రకానికి సంబంధించిన విమానమే ప్రమాదాలకు గురవుతోంది అని చెప్పేసి గతంలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమైంది. మరి ఈ నేపథ్యంలో ఈ బోయింగ్ విమానానికి సంబంధించి కూడా ఏదైతే మొదటి నుంచి చెబుతూ ఉన్నటువంటి ఆ సాంకేతిక కారణాలే సమస్యలే కారణం అయి ఉండొచ్చా. సో ఇవన్నీ కూడా క్రోడీకరించి ఒక డీటెయిల్డ్ నివేదికని ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోపల ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్, అంతేకాకుండా ఎవరైతే దాని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలే. సో దీనికి కారణం ఇదొక యాంగిల్ అయితే, మరొకటి వచ్చేసి కుట్రకోణం అనేది కూడా ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కుట్రకోణానికి సంబంధించి ఎవరైనా సరే ఇది గతంలో జరిగినటువంటి అనేక సమస్యలు కావచ్చు, అంతేకాకుండా భారత్కి సంబంధించి ఇటీవల చాలామందిని స్లీపర్ సెల్స్ని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి, అంతేకాకుండా పేలులకి పాల్పడుతున్నారని చెప్పేసి, దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యం, అంతేకాకుండా ఇంటెలిజెన్స్ దాని మీద ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్న నేపథ్యం, హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సో ఇందులో కుట్రకోణం ఉందా అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా అంతమంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా